దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, కల్పిత బోధలను, దుర్బోధలను, తప్పుడు బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను, ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధలను ఖండిస్తూ సరిచేస్తూ వాక్యానుసారమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బోధను దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. తప్పుడు బోధలను ఖండిస్తూ సరిచేస్తూనే వాక్యానుసారమైన బోధన మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, అనేక హెచ్చరిక సంబంధమైనటువంటి విషయాలతో పాటు విశ్వాస జీవితాన్ని జాగ్రత్త పరిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు కూడా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ఈ యొక్క అంశ సందేశాలను పూర్తిగా వీక్షించండి. అదేవిధంగా ఈ ఆరాధన కూడా పూర్తిగా వీక్షించి తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఘనపరచడానికి, నీతో సహవాసము చేయడానికి, నీవు చేసిన ఉపకారాలకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు దేవ. ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవిస్తూ పాల్గొని నీ నామాన్ని గనపరుస్తున్న మా ప్రియులందరినీ నూరంతులుగా దీవించమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి వీక్షిస్తున్న మా ప్రియులకు దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఈ ఆరాధనలో గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Ni
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మరి బెసలేలు ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. మరి దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. రండి మనందరం కూడా మరి ప్రభు మన జీవితాల్లో చేసిన ఈ వారంలో ఆయన చేసిన ఉపకారాలను మేలులను మన జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక విషయాన్ని మర్చిపోద్దు ప్రియా దినబిడ్డారా, మరి ఈ యొక్క ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాలా సందర్భాల్లో ఈ ఆరాధనలో మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దినబిడ్డారా, ఈరోజు మనం ఈ విధంగా క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యకరంగా మనం ఉన్నామంటే దేవుని కృప, సజీవులముగా ఉన్నామంటే దేవుని కృప, మన కుటుంబాలు సమృద్ధిని కలిగి ఉన్నాయంటే దేవుని కృప. ప్రియా దినబిడ్లారా, గనుక మన ఎడల ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసిన దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడ ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మౌనతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తూ ఏకీభవిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలో దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. ప్రభువా, వారి పట్ల మీ కార్యములను నూతనపరచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మౌనతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా కూడా అల్పులం అయోగ్యులం ఏ మంచి లేని మా ఎడల మీరు చూపిన అపారమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని ఆరాధించిన మా ప్రియులందరినీ నిండారని మీ దీవెనలతో అయా నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ
యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో యథార్థమైనటువంటి హృదయముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఎందుకు మనం ఆరాధన చేయాలి అంటే మనలను మన కుటుంబాలను ఆయన సజీవులుగా ఉంచాడు, క్షేమముగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా ఉంచాడు. తన సమాధానము నెమ్మదిచ్చి మన జీవితాలను నడిపించిన విధానాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞత స్తుతులు ఇటువంటి ఆరాధన ద్వారా ప్రభునామాన్ని గణపరిచి హెచ్చించేటటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండేటటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన. అతి ఆరాధన చేసిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో మీ పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు. మనుషుల మాటలు ఏ రకమైనటువంటి క్షేమకరమైన పరిస్థితులు మనకి కలుగు చేయలేవు. మనుషుల మాటలు ఏ రకమైన మంచిని మనకు బోధించలేవు, నేర్పలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకు మేలు చేసేవి. దేవుని మాటలు యథార్థమైనవి, నమ్మదగినవి. ప్రియా దేవుని బిడ్డలారా, అవి మన మానసిక పరిస్థితుల్లో నెమ్మదిని సమాధానమును కలుగు చేసేవి. మన బాధలలో కూడా మనకి నెమ్మదిని కలుగు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని బలపరిచేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను జాగ్రత్త పరిచేవి దేవుని మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి దేవుని మాటలు వినడానికి ఈ సమయంలో మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మా ఈ ఆరాధన ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశము ద్వారా మీ విశ్వాసాన్ని జాగ్రత్త పరచడమే కాకుండా మీ ఆత్మీయ జీవితాలను కూడా
జాగ్రత్త పరిచే ఒక ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా ప్రభు ఆ ఆత్మ నడిపింపులో నేను చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఈ దిన ఈ ఆరాధనలో ప్రభు మనతో ఏమి మాట్లాడదలుచుకుని ఉన్నారు, ఏ విషయాలు ఆయన మనకు తెలియపరచాలని ఆయన ఉద్దేశించారు, ఆ విషయాలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకి సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆనాడు యేసు ప్రభువారు తన యొక్క సేవా పరిచర్యను గలిలియా సముద్ర తీరములో ఖాళీ ఆ నడక ఆయన నడుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రకటించుచు వెలుచున్న సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆంద్రియా, పేతురు అనబడినటువంటి సీమోను, జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహాను అను ఆ ఒక ఇద్దరు సహోదరులు చేపలు పట్టుటకు ప్రియా దేవుని బిడ్డలారా తమ వలలు మరి వారు గలిలియా సముద్రములో వేట యేసుప్రభు వారు చూచిన సందర్భంలో యేసుప్రభు వారు వారిని చూచి ఒక మాట అన్నారు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని యేసుప్రభు వారు పిలవగా ఆయన పిలిచినటువంటి పిలుపుకి వారు సంపూర్ణముగా లోబడి ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసుప్రభు వారి యొక్క పిలుపుకి సంపూర్ణముగా లోబడి తమ వలలు అనగా ప్రియా దేవుని బిడ్డలారా జీవనాధారమైనటువంటి వారు వృత్తులను విడిచి యేసుక్రీస్తుతో పాటు సంపూర్ణ దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభు వారిని యేసుక్రీస్తు ప్రభు వారిని వారు వెంబడించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభువారు ఆంద్రియా, పేతురు అనబడినటువంటి సీమోను, యాకోబును, అదేవిధముగా యోహానును నా వెంబడి రండి అని పిలిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారి యొక్క పిలుపుకు వారు ఏం చేశారంటే సంపూర్ణముగా లోబడి ప్రియా దేవుని బిడ్డలారా ఆయనతో పాటు కలిసి పరిచర్యను చేయడానికి వచ్చిన వారిగా మనం చూడగలం. అంటే యేసు ప్రభు వారి యొక్క పిలుపు మేరకు వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు పిలుపుకు తమ వలలు విడిచిపెట్టి అక్కడ చూస్తుంటాం. తమ వలలు విడిచిపెట్టి అనే మాట అక్కడ మనం చూస్తుంటాం. ఆయనను వెంబడించిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. తమ వలలు విడిచిపెట్టి మరలా దేవుని యొక్క పిలుపును అందుకున్నవారు మరలా వారి యొక్క వలలు విడిచిపెట్టి మొదటి వారు ఆయన వెంబడించారు, ఆయన పిలుపుకి సంపూర్ణంగా లోబడి. రెండవసారి ఆయన పిలుపు పొందినటువంటి మిగతా ఆ శిష్యులు కూడా వారు కూడా ఏం చేశారంటే తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఈ మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సేవా పిలుపు ఉన్నవారు లేక ఆయన సేవను చేటుకు సమర్పించుకున్నవారు అవ్వచ్చు, సమర్పించబడిన వారు అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి, దేవుని మీద ఆధారపడి సేవ చేయాలి, విశ్వాసముతో సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసిన పనులై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క పిలుపుకు అంటే సేవా పిలుపుకు ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక ఆత్మల రక్షణ సువార్తకు సంబంధించినటువంటి ఆ పిలుపుకు, దేవుని రాజ్య సువార్త స్థాపనకు సంబంధించినటువంటి పిలుపుకు మరి ఆ సువార్తను ప్రకటన చేసేటటువంటి ఆ పిలుపుకు ప్రియా దేవుని బిడ్డలారా విలువను ఇచ్చినటువంటి మరి యేసు ప్రభు యొక్క శిష్యులు వారు వెంటనే వారు ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క వృత్తులు వారి వలలు విడిచి
సంపూర్ణముగా లోబడి యేసు ప్రభువుతో పాటు కలిసి ఏమండి దేవుని రాజ్య సువార్త చేయడానికి, మారు మనసుకు సంబంధించిన పిలుపునివ్వడానికి వారు ముందుకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు వారు సంపూర్ణ సేవకుడని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. శిష్యులు కూడా సంపూర్ణ పరిచర్యను వారు చేసి ఉన్నారని మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. అపోస్తలుడైన పౌలు గారు కూడా సంపూర్ణ పరిచర్య అని చేశారని వాక్యాధారముతో ఏమండి మరి బహు వివరముగా నేను మీకు తెలియపరచడం, నిరూపించడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వాక్య ఆధారాలతో మీకు నిరూపించడం, వాక్యములోంచి మీకు వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నానంటే, ఏమండి యేసు ప్రభు యొక్క పరిచర్యను చేయడానికి వచ్చినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క సేవకులు ఏమండి యేసు ప్రభు వలె సంపూర్ణ పరిచర్యను చేశారే తప్ప మరలా వారు విడిచి వచ్చినటువంటి వృత్తులు చేసుకోవడానికి వెళ్ళలేదు. ఆ వృత్తులు చేస్తూ యేసు ప్రభుతో పాటు ఏమండి పార్ట్ టైము పరిచర్య చేయడానికి ఆయనతో ఆ పరిచర్యలో వారు పాల్గొలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఏమండి ఒకవైపు ఉద్యోగం అంటే ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగం చేసుకుంటూ జీతాలు పొందుతూ ఉన్నారు. ఇంకొక వైపు క్రైస్తవ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చాలామంది అవుతున్నారు. సగం ఉద్యోగం, సగం సేవ. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చెప్తున్నారంటే అలా చేయొద్దు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. గనుకనే ప్రభు అంటున్నారు, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు అని ప్రభు ఎందుకు చెప్పారంటే, ఏమండి మరి చేస్తే సంపూర్ణంగా ప్రభు సేవ చేయాలి, లేదంటే ఉద్యోగాన్ని చేస్తూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ ఏమండి అక్కడ ఉన్నటువంటి సంపూర్ణ సేవకునికి, సేవకురాలకు, ఆ సంఘ పురోభివృద్ధికి సాకారులుగా ఉంటూ దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తాన్ని మనం చేయాలి తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఆక్రమించుకునే పనిని మనం చేయకూడదు. సంపూర్ణ సేవకుల వలె బోధలు చేసే పని కానీ, సంపూర్ణ సేవకుల వలె బాప్తీసాలు ఇచ్చే పని కానీ, సంపూర్ణ సేవకుల వలె ప్రభురాత్రి భోజన ఆ ఒక కార్యక్రమాలు చేయడం కానీ, సంపూర్ణ సేవకుల వలె ఏమండి మరి మరణించినటువంటి మరి విశ్వాసుల ఆ వారి యొక్క భౌతిక దేహాలను సమాధి చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, అంటే దేవుడు అప్పగించలేని పని ఏమండి ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి మన ఇష్టానుసారంగా మనం చేస్తే దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తుంది. దేవునికి మనం లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తుని విశ్వసించిన విశ్వాసి మరి ఏ ఒక సంఘములో ఉండాలి అంటే, ఈ యొక్క ఉద్యోగము చేస్తూ సంఘాలను స్థాపించి సంఘాలు నడిపించే సంఘాలలో విశ్వాసులుగా ఉండకూడదు కానీ, సంపూర్ణ సేవకుని సంఘంలో ఏమండి మరి విశ్వాసిగా ఉండుట ద్వారా దేవుని సంపూర్ణమైన దీవెనలు పొందుకోగలరని ప్రభు సేవకునిగా తెలియపరిచే ఈ ప్రయత్నాల్లో భాగంగానే సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గురించి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి పరిచర్యలు చేస్తున్నటువంటి ఈ ఆత్మీయ బ్రదర్సు, సగం ఉద్యోగం సగం సేవ చేస్తున్న ఈ ఆత్మీయ బ్రదర్సు దానియేలుని కూడా వారు ఏ విధంగా చూపించడం జరిగిందంటే, దానియేలు బబులోను సామ్రాజ్యంలో, మాదియా పారసికుల సామ్రాజ్యంలో కూడా దేవుని ప్రవక్తగా ఉండి, యాజకుడిగా ఉండి మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు, అక్కడ ఉన్నటువంటి పదవులు ఆయన చేశాడని, అంటే సగం ఏమండి ఉద్యోగము పదవులు, సగం దేవుని యొక్క యాజకత్వం ప్రవక్త పరిచర్య చేశాడని అబద్ధ బోధలు చేయడం జరిగింది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు బబులోను సామ్రాజ్యములో మాదియా పారసికుల ఏమండి పరిపాలన కాలములో దానియేలు ఎటువంటి స్థితిని ఆయన కలిగి ఉన్నాడో తెలియపరిచే ఈ ప్రయత్నాల్లో భాగంగా గత వారం ఏమండి బబులోనుకు సంబంధించిన చరిత్ర సంబంధించిన విషయాలతో పాటు ఏమండి దానియేలుకు సంబంధించిన కొన్ని విషయాలు గత వారం తెలియపరచడం జరిగినది. అయితే మిగిలినటువంటి విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నవీన బబులోనుకు చక్రవర్తిగా నెబుకద్నెజరు ఉన్న కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా, చెర సంబంధిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి తీసుకొని రాబడినటువంటి బబులోనుకు తీసుకొని రాబడినటువంటి ఏమండి యూదుడైనటువంటి మరి ఆ ఒక దానియేలుకు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ అంటే బబులోను సామ్రాజ్యములో రాజా నగరనందు నిలువదగినటువంటి ఏమండి నిలవబడేటటువంటి ఉద్యోగము ప్రియా దేవుని బిడ్డలారా మరి అతనికి ఇవ్వబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బబులోనులో ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు యొక్క జీవితం రాజా నగర దగ్గర
ఏమండి ఆ ద్వారము దగ్గర నిలిచుండేటటువంటి ఏమండి ఆ ఒక ఉద్యోగముతో ఆయన జీవితం ప్రారంభించబడింది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే రాజు నగరములోనికి ప్రియా దేవుని బిడ్డలారా వచ్చువారికి వెళ్ళువారికి గేట్లు తెరిచేటటువంటి పని, గౌరవ వందనం చేసేటటువంటి పని ఈ పని అయి ఉన్నది. ఇది ఏమండి చాలా జ్ఞానయుక్తముగాను ఏమండి వివేకముగాను అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా తెలివితోనూ చేయవలసినటువంటి ఉద్యోగము అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి దీనికి చాలా ధైర్యము కూడా అవసరమై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3, 4, 19 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ఏమండి బబులోను సామ్రాజ్యములో ఏమండి ఒక చెర సంబంధిగా ఏమండి తీసుకుని రాబడినటువంటి యూదుడైనటువంటి దానియేలు ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క జీవితం ఎక్కడ నుండి ప్రారంభమైందంటే ఏమండి బబులోను సామ్రాజ్యములో రాజా నగరునందు ఏమండి నిలువదగిన అంటే నిలిచి ఉండేటటువంటి ఆ ఒక ఉద్యోగముతో తన జీవితం అక్కడ ప్రారంభించబడింది. అంటే బానిసలైన వారిని దాసులైన వారిని ఏమండి అంత కింద స్థాయిలో ఉంచుతూ ఉండేవారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా శత్రువు ద్వారా ఏ రకమైన హాని జరిగినా వారికే జరగాలి, వారు ఆ విధముగా మరణించేటటువంటి పరిస్థితులు కూడా కలిగేటటువంటి విధానంలో ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఏం చేసేవారంటే వారిని రాజనగరనందు నిలువబెట్టుతూ ఉండేవారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దానియేలు యొక్క జీవితం రాజనగర దగ్గర నిలువదగిన ఉద్యోగముతో ఏమండి నిలవబడేటటువంటి ఉద్యోగముతో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన జీవితం అక్కడ ప్రారంభించబడింది. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా బబులోనులో యూదుడైనటువంటి దానియేలు జీవితం ప్రారంభమైంది. ఇది కాస్త కొంతకాలంలోనే యూదుడైనటువంటి దానియేలు ఏమండి బబులోను చక్రవర్తి దృష్టికి వెళ్ళుటను మనం చూడగలం. ఇది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా నెబుకద్నెజరునకు వచ్చినటువంటి కళను నెబుకద్నెజరు ఏమండి మర్చిపోవటను బట్టి ఆ కళ దాని భావమును ఏమండి తెలియజేయు పని ప్రియా దేవుని బిడ్డలారా యూదుడైనటువంటి చెర సంబంధి అయిన దానియేలుకు ఏమండి దేవుడు అనుగ్రహించాడు. దానియేలుకు పడింది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుని కార్యమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలనుకున్నప్పుడు, దేవుడు మన ద్వారా మహిమ పొందాలని ఆయన అనుకున్నప్పుడు, దేవుడు ఏమండి అత్యున్నత రీతిలో ఏమండి మనల్ని గణపరచాలని అనుకున్నప్పుడు ఆయన మరొకరకు ఏమండి మన అవసరత ఇతరులకు కలిగేటటువంటి రీతిలో మనలను ఏమండి మరి ఆ అట్టి స్థితిలో ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి ఏమండి మరి దానియేలు లాంటి ఏమండి మరి ఆ పరిస్థితులు గుండా వెళ్ళేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు ఏమండి మరి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అయితే దానియేలుని ఇప్పుడు రాజు దృష్టికి తీసుకుని వెళ్ళాలి. రాజు ద్వారా ఒక ఏమండి తన యొక్క పరిస్థితిని మార్చేటటువంటి ప్రయత్నం చేయడానికి దేవుడు ఉద్దేశించాడు. ప్రియా దేవుని బిడ్డలారా గనుకనే నేను చెప్పాను ఇది దేవుని కార్యమునై ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు ఏమండి చెప్పలేని కలను దాని భావమును దేవుని యొక్క సహాయము వలన యూదుడైనటువంటి దానియేలు నెబుకద్నెజరునకు చెప్పగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48, 49లో మనం చూస్తుంటాం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు దానియేలు చెప్పే ఏ మాటనైనా రాజు ఆమోదించే స్థితి ఏర్పడినట్లు కూడా మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు మాటకు రాజు దగ్గర అత్యంత విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా మనం విశ్వసించిన దేవునికి సమస్తము సాధ్యము అనేటటువంటి విషయము ఈ సందర్భ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. బబులోను సామ్రాజ్యములో రాజా నగరనందు ఏమండి నిలువదగిన స్థితి నుండి దేవుడు అనుకున్నాడు దానియేలుని ఇగో పలానా స్థితిలో నేను ఉంచాలని దేవుడు అనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా రాజు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాలి. ఏమండి దానియేలు యొక్క పరపత పెరిగేటట్లు ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు యొక్క ఆ విలువ పెరిగేటట్లు దేవుడు ఉద్దేశించాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి అలాగా ఏమండి దానియేలు యొక్క ఏమండి స్థాయి పెరగడానికి ఏమండి దానియేలు యొక్క అవసరత దేవుని అవసరత నెబుకద్నెజరుకు కలిగేటట్లు దేవుడు నెబుకద్నెజరుకి
ఏమండి కళ ఇచ్చాడు, ఆ కళ మర్చిపోయాడు నెబుకద్నెజరు. కానీ ఆ కళాభావాన్ని చెప్పే ఆ గొప్ప ఏమండి ఆ భాగ్యాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి నగరు గేటు దగ్గర నిలబడినటువంటి దానియేలు స్థానము రాజు సన్నిధికి మార్చబడింది, రాజుకు అతి సమీపముగా ఏమండి మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇది దానియేలు దేవుడు ఏమండి దానియేలు విషయమై ఏమండి చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా బబులోను రాజ్య విధానములో ఇవ్వబడినటువంటి లేక బబులోను రాజ్య విధానమును అనుసరించి ఇవ్వబడినటువంటి ఉద్యోగములై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు క్రైస్తవ సంఘాలను స్థాపించచ్చు, క్రైస్తవ సంఘ కాపరులుగా చలామణి అవుతూ ఉద్యోగము చేస్తూ యేసుప్రభు సేవను చేయవచ్చు అని బోధించచ్చు అపోస్తలుడైన పౌలు గారిని, యోసేపుని, నెహెమ్యాను, అదేవిధముగా దానియేలును సహా ఉద్యోగ పాస్టర్లుగా లేక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ యెహోవా దేవుని యాజకులుగా ఉన్నారని చెప్పొచ్చు, యెహోవా దేవుని ప్రవక్తలుగా ఉన్నారని చెప్పొచ్చు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేస్తూ ఆత్మీయ అర్థాలు చెప్పుచు వాక్యానుసారముగా సంపూర్ణ సేవా పిలుపు, సంపూర్ణ సమర్పణ చేసుకొని సంపూర్ణ సేవా పిలుపు కలిగి సంపూర్ణ సమర్పణ చేసుకొని సంపూర్ణముగా సేవ చేయుటకు వచ్చిన క్రైస్తవ యవన సేవకుల సంపూర్ణ సమర్పణను పాడు చేస్తున్న ఈ ఉద్యోగ సేవకులు లేక ఆత్మీయ బ్రదర్సు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఎందుకంటే ప్రభు సంపూర్ణ సేవకుడుగానే సంపూర్ణ సేవను చేశారు, శిష్యులు సంపూర్ణ సేవకులుగానే ఉంటూ సంపూర్ణ దేవుని పరిచర్యను చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణ సేవకుడుగానే ఉండి సంపూర్ణ సేవను ఆయన చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని యాజకుడిగా ఈ ఉద్యోగ పాస్టర్లు మరి చేసేశారు. నెహెమ్యాను కూడా మరి దేవుని యాజకుడిగా ఈ ఉద్యోగ పాస్టర్లు మార్చేశారు, సృష్టించేశారు, చేసేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలును కూడా యాజకుడిగా మరి యొక్క ఉద్యోగం చేస్తూ సంఘాలను స్థాపించి సేవకులుగా చలామణయ్యే ఈ ఉద్యోగ పాస్టర్లు వీరు కూడా ఏం చేశారంటే దానియేలుని యాజకుడిగా చేసేశారు. ఇలా చెప్పుచున్నటువంటి ఇటువంటి అబద్ధ బోధకుల విషయమై, కల్పిత బోధకుల విషయమై, వాక్య విరుద్ధమైనటువంటి బోధకుల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పాస్టర్లు ఒకవైపు ఉద్యోగము, ఇంకొక వైపు దేవుని యొక్క సేవను చేస్తూ ఈ విధముగా మరి తప్పుడు బోధలు, దుర్బోధలు అంటే వారికి అనుకూలమైనటువంటి రీతిలో మరి బైబిల్లోంచి ఎవరిని మనం చూపిద్దాం, మరి ఉద్యోగం చేస్తూ దేవుని సేవను చేసేవారిని ఎవరిని చూపిద్దామని మరి వారు ఆలోచన చేసి ఏం చేశారంటే పౌలు గారిని తీసుకున్నారు, యోసేపును తీసుకున్నారు, నెహెమ్యాను తీసుకున్నారు, చివరికి దానియేలుని తీసుకున్నారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వారికి అనుకూలమైన వారి ఇష్టానుసారమైనటువంటి సేవలు చేయడానికి, దేవుడు అప్పగించలేనటువంటి పనులు చేయడానికి ఏం చేస్తున్నారంటే మరి ఉదాహరణగా వీరందరినీ చూపించి సంపూర్ణ సమర్పణ కలిగిన, సంపూర్ణ సేవా పిలుపు కలిగిన వారి యొక్క ఆ సంపూర్ణ సమర్పణను, సేవా పిలుపుని, ఆ సంపూర్ణం అనే మాటని ఏం చేశారంటే సగం సగంగా మార్చారు. సగం ఉద్యోగం, సగం సేవగా మార్చి ప్రియా దేవుని బిడ్డలారా చాలామందిని వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలు చేసేవారిగా మార్చివేయడమే కాకుండా నేటి తరములో కూడా సంపూర్ణ సేవా సమర్పణతో దేవుని పనికి వచ్చేవారి యొక్క ఆ సంపూర్ణ సమర్పణను వీరేం చేస్తున్నారంటే వీరు ఇలాంటి దుర్బోధల ద్వారా, కల్పిత బోధల ద్వారా ఊహా సంబంధమైన విషయాలను కల్పించి వారి సంపూర్ణ సమర్పణను పాడు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒకరోజు తప్పక దేవుని సింహాసనం ఎదుట సగం ఉద్యోగం, సగం సేవ చేసే వీళ్ళు ఆయన ఎదుట నిలబడాలి. అప్పుడు ప్రభువుకి ఏ వాక్యాలు చూపించి మరలా ప్రభువుని అక్కడ మరి ఆయన్ని కౌన్సిలింగ్ చేయడమో, ఎడ్యుకేట్ చేయడమో, లేక ఆయన్ని మరి నేను చేసేది కరెక్ట్గానే చేశాను, నీ వాక్యంలో ఉన్నదని చేశాను అని ఆయన్ని మొండిగా ఎదిరిస్తారో మనం తప్పక చూడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి.
ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటి, వీరు చేస్తుంది ఒకటి. అంటే ప్రభు దగ్గర కూడా ఇగో ఇలాగ పలానా యోసేపు ఇలా చేశాడు, లేకపోతే దానియేలు ఇలా చేశాడు, లేకపోతే ఒక నెహెమ్యా ఇలా చేశాడు, ఒక పౌలు గారు ఇలా చేశారని ప్రభువుకి కూడా చెప్తారేమో. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ ప్రభు ఏమండి ప్రతి విషయాన్ని తన వాక్యములో వివరముగా ఆయన వ్రాసి ఉంచారు. ఆ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం దేవుడు కోరేటటువంటి సంపూర్ణ పరిచర్యను చేసేవారిగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, యేసు ప్రభువారు మట్టుగా సంపూర్ణ పరిచర్య చేశారు కనుక ఏమండి ఆయనని మనం మాదిరిగా ఆదర్శంగా తీసుకొని సంపూర్ణ పరిచర్యను మనం తప్పక చేయాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువారు చెప్పిన మాటకి కూడా మనం విలువ ఇవ్వాలి. ఏ మాటకంటే ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అంటే ఇద్దరు యజమానులు అంటే ప్రభుత్వ ఉద్యోగానికి నీవు దాసుడిగా ఉంటూ ఇటు మరి సంఘాన్ని స్థాపించి క్రైస్తవ సంఘాన్ని ఇక్కడ విశ్వాసులకు కూడా దేవుని పరిచర్యలో కూడా పాస్టర్గా చలామణి అయ్యే ఈ పని చేయొద్దు అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఒకవేళ అలా చేయడానికి పూనుకున్నా నీవు న్యాయము చేయలేవని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, చేస్తే సంపూర్ణ సేవకుడిగా ఉంటూ దేవుని సేవను చేయాలి, లేదా మరి ఉద్యోగము చేస్తూ సంఘములో విశ్వాసిగా ఉంటూ నమ్మకంగా ఉంటూ సంపూర్ణ సేవకులకు సహకారులుగా ఉంటూ ఆ పరిచర్య పురోభివృద్ధిలో ఆశీర్వాదకరంగా ఉండాలనే ఈ విషయాలు ప్రభు ఆనాడు శిష్యులకు చెప్పిన విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మరి దానియేలుకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మరి దానియేలు గురించి ఏమని వ్రాయబడి ఉన్నదో మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5 నుండి 12 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను చివరి రాజు అయినటువంటి బెల్షస్సరు పరిపాలన కాలములో బెల్షస్సరు యెహోవా దేవుని పరిశుద్ధ పాత్రలను లేక దేవుని మందిరములో ఉపయోగించే పాత్రలను అపవిత్రపరచగా ఏమండి దేవుని తీర్పును దేవుని హస్తము రాజు యొక్క ఏమండి నగర గోడ పూత మీద వ్రాయగా అది అర్థము కానీ బెల్షస్సరు దాని అర్థమును తెలుసుకునే విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే దాని అర్థమును చెప్తారో ఏమండి వారిని లేక వారిని బబులోను రాజ్యములో 3వ అధిపతిగా ఉండే స్థితిని ఇచ్చేదనని ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం. అలా ప్రకటించగా ప్రియా దేవుని బిడ్డలారా, మరలా ఈ విషయాన్ని కూడా దానియేలే చెప్పి మరలా బబులోను రాజ్యములో బెల్షస్సరు కాలములో కూడా రాజ్య పదవిలో హెచ్చించబడుటను ప్రియా దేవుని బిడ్డలారా మరి దానియేలును మనం చూడగలం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17లోను, దానియేలు గ్రంథం 22, 29లోను ఈ పదవి బబులోను రాజ్యములో అధికార సంబంధమైన పదవి అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దేవుని తీర్పు ఎప్పుడైతే బబులోను చివరి రాజు అయినటువంటి బెల్షస్సరు మీదకి వచ్చిందో ఏమండి బెల్షస్సరు మీదకి ఏమండి ఎప్పుడైతే వచ్చిందో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు బెల్షస్సరు మీదకి మాదియా పారసీకులు ఏమండి కలిసి యుద్ధానికి వచ్చి ఏమండి ఓడించి బెల్షస్సరును హతమార్చి నూతన ప్రభుత్వాన్ని మాదియా పారసీకుల ఏమండి ఆ ఒక పరిపాలన ఏమండి మరి అక్కడ ఏర్పడినట్లు నూతన ప్రభుత్వం మాదియా పారసీకుల ద్వారా అక్కడ ఏర్పడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. ఈ మాదియా పారసీకుల యొక్క పరిపాలన ఈ నూతన ప్రభుత్వం ఏమండి ఉమ్మడి ప్రభుత్వంగా వారు ఏర్పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఏమండి మరి ఆ బెల్షస్సరుని ఓడించారో ఏమండి బెల్షస్సరుని హతమార్చారో ఇక బబులోను సామ్రాజ్యానికి చివరి రాజు బెల్షస్సరే. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అప్పుడు మరలా నూతన ప్రభుత్వం నూతన సామ్రాజ్యంగా మాదియా పారసీకుల ప్రభుత్వం ఏర్పడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు మనం చూస్తున్నప్పుడు మాదీయుడుగు దర్యావేషు పారసీకుల చక్రవర్తి అయినటువంటి కోరేషు వీరిద్దరు కూడా ఏమండి మామ అల్లుళ్ళు. ప్రియా దేవుని బిడ్డలారా, మామ దర్యావేషు, అల్లుడు కోరేషు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వీరిద్దరూ ఆనాడు ఉమ్మడి రాజ్యముగా రాజ్య పరిపాలన చేయటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మాదీయుడుగు దర్యావేషు పరిపాలన కాలములో రాజ్యమును దర్యావేషు ప్రియా దేవుని బిడ్డలారా 120 సంస్థానములుగా చేసి ఈ 120 సంస్థానములకు 120 మంది అధిపతులను నియమించి ఆ అధిపతులపై ఏమండి మరి 3 ప్రధానులుగా నియమించి ఈ 3లో యూదుడైనటువంటి దానియేలును ఏమండి రాజగు దర్యావేషు ముఖ్యుడిగా నియమించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 120 మంది అధిపతులు సమస్యలు అవసరతలు ఈ ప్రధానుల దగ్గరికి తెస్తే వీరు ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలుకు తెలియజేయగా
దానియేలు రాజునొద్దకు ఆ విషయాలను తీసుకొని వెళ్ళి రాజు ద్వారా పరిష్కరింపజేయవలెను. ఈ విషయాన్ని గమనించండి. అంటే దానియేలు రాజు ద్వారా పరిష్కరించేటటువంటి ఆ పనిలో ఆ పదవిలో మరి ఇక్కడ దానియేలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ఎంతటి సమస్య అయినా, ఏ అవసరత అయినా దానియేలు నొద్దకు రాకుండా రాజునొద్దకు వెళ్ళకూడదు, వెళ్ళదు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2లో ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ముఖ్యుడిగానే కాక రాజ్యమంతటి మీద యూదుడైనటువంటి దానియేలును నియమింపవలనని రాజు ఉద్దేశించుటను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4లో మనం చూడగలం. అంతేకాదు ప్రియా దినబిడ్లారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2లో రాజునకు నష్టము కలుగుకుంటున్నట్లు ఈ 120 మంది అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలను అనే ఆజ్ఞను రాజు ఇచ్చుటను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, రాజునకు నష్టము కలుగుకుంటున్నట్లు అనేటటువంటి విషయానికి సంబంధించిన విషయాలు వచ్చే వారం ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాలలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బబులోను సామ్రాజ్యంలో కానీ మాదియా పారసీకుల సామ్రాజ్యంలో కానీ దానియేలు పదవులు కలిగిన వానిగా, ఉద్యోగ స్థితిని కలిగిన వానిగా మనం చూస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దానియేలు ప్రవక్తగా పిలువబడ్డాడు. ప్రవక్తగా పిలువబడ్డానికి ఏ రకమైన ప్రవక్త పరిచర్య అక్కడ దానియేలు చేస్తున్నాడు కూడా మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే, ఖచ్చితమైన వాక్యం మనకు తెలియపరచబడలేనప్పుడు ఎటువంటి సంఘములో మనం విశ్వాసులుగా ఉండాలో మనకి అర్థము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి సంఘములో మనం విశ్వాసులుగా ఉండాలి అనే విషయం మనకు తెలియపరచబడాలి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, సగం ఉద్యోగం, సగం సంఘ కాపరిగా చలామణయ్యేటటువంటి సంఘాలలో విశ్వాసులుగా ఏ ఒక విశ్వాసి ఉండకూడదని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తేటగా మనకు తెలియపరుస్తుంది. సంపూర్ణ సేవకులుగా ఉన్నవారి యొక్క సంఘాలలోనే విశ్వాసులుగా మనం ఉంటే సంపూర్ణ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. కారణం, వారు యేసుని అనుసరించు సేవకులు, యేసు శిష్యులను అనుసరించు సేవకులు. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు లాంటి సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ సేవను చేసే సేవకులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అవుతున్న వారు సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఆక్రమించిన ఆక్రమణదారులు. ఈ విషయాన్ని గమనించండి. ఇలాంటి సంపూర్ణ సేవకుల యొక్క సేవను ఆక్రమించే ఆక్రమణదారులను ప్రభు ఒకరోజు ఏమంటాడంటే, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండని. వారిని అనడమే కాదు, వారి యొక్క సంఘాలలో వారి బోధలు విని ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయతను కట్టుకునే ప్రయత్నం చేస్తూ, నేను మంచి ఆత్మీయతలో ఉన్నాను, దేవుడు నాకు మంచి అభివృద్ధి ఇస్తున్నాడని నిన్ను నీవు మోసపరుచుకునేటటువంటి పరిస్థితులు ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితం కొనసాగించబడితే, వారికి వచ్చేటటువంటి ఆ దేవుని దగ్గర నుండి, ప్రభు దగ్గర నుండి వచ్చే ఆ మాట, ఆ అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని ఆ మాట నీకు కూడా వస్తుంది. జాగ్రత్త. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వలె, శిష్యుల వలె, పౌలు గారి వలె సంపూర్ణ పరిచర్య చేసే సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉండి తద్వారా కలిగే పరసంబంధమైన దేవుని దీవెనలు నేరుగా దేవుని యొద్ద నుండి మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మిగిలిన విషయాలు ఇంకొంత వివరముగా వచ్చేవారం మనం తెలుసుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలకు మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా అయ్యా సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించడానికి, వాక్యానుసారమైన వివరణ, వాక్యానుసారమైన బోధ నీ ఆత్మ ద్వారా అయ్యా ఈ కడవర దినాల్లో నేటి క్రైస్తవ తరానికి బోధించి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ మాటలను పూర్తిగా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా అయ్యా నీ బిడ్డలు విని వీక్షించి తద్వారా వాక్యానుసారమైన ఆత్మీయత, వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకొని ప్రభువా నీలో ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని, ప్రభువా నీ మెండైనటువంటి మీ దీవెనలు అయ్యా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులందరికీ దయచేసి అయ్యా అద్భుతాలతో, ఆశ్చర్యాలతో వారి కుటుంబాలు నింపి నీ కృపలో వారిని మీరు వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించుము. శోధన కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆ మీరు ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, ఆరాధన వీక్షించిన మా ఆత్మీయులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాహి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దేవుని మీరు పొందాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి.